సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేసీ మీడియా. సో ఇప్పుడు మనం ఒక పాయింట్ మీద డిస్కషన్ చేసుకుందాం. సో ఆ పాయింట్ ఏంటి అంటే రెడ్ బుక్. సో నారా లోకేష్ గారు ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు పార్టీ మీద అవ్వచ్చు, పర్సనల్గా అవ్వచ్చు, పొలిటికల్గా పార్టీని క్లీన్ చేసేలా ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, సో ఇలా పర్సనల్గా ఎవరైతే అటాక్ చేస్తూ దాడులు దిగారో వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకొని రెడ్ బుక్ అనేది ఇప్పుడు వాళ్ళు ఫామ్లోకి వచ్చిన తర్వాత, అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక బుక్ అనేది రెడీ చేశారు. సో ఇందులో సోషల్ మీడియాను అడ్డంగా పెట్టుకొని వాక్ స్వాతంత్రం పేరుతో, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారో, సో ఆపోజిట్ పార్టీని డౌన్ఫాల్స్ చేశారో ఎవరైతే మాట్లాడతారో, పర్సనల్ అటాక్స్ అయితే ఎవరైతే చేస్తారో, సో వీళ్ళందరి పేర్లు కూడా అందులో నోట్ చేసుకోవడం జరిగింది. లైక్ పోసాని గారిని, రీసెంట్గా పోసాని గారికి కూడా నోటీసులు వెళ్ళినాయి. అతను మూవీ యాక్టర్. దాంతోపాటు బోరగట్ట అనిల్ కుమార్ అని చెప్పేసి సో ఒక పర్సన్ ఉన్నాడు. ఇతనైతే బాగా దారుణం. అంటే ఇంకా కెమెరా ఉంది, నేను ఏం మాట్లాడినా సరే సోషల్ మీడియాలోకి వెళ్ళిపోద్ది, నేను ఫేమస్ అవ్వాలి, నా వెనకాల పార్టీ ఉంది. ఏముంది బొక్క? ఏం లేదు, పార్టీ అయిపోయింది సినిమా. సో ఇప్పుడు ఎవరు రారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా మనిషిని వాడుకోవాలని మాత్రమే చూస్తుంది. సో అదే జరిగింది, మనిషిని వాడుకోవాలని చూస్తుంది. ఇప్పుడు బోరగడ్డని లోపలికి వెళ్ళాడు, ఎవరు తీసుకొచ్చాడు? సో ఎవడో తీసుకురాలేడు కూడా. సో ఎందుకు అంటే ఎప్పుడు ఏది ఎలా అవుద్దో చెప్పలేము. వర్షం ఎప్పుడు వద్దో చెప్పగలమా? సో చెప్పలేం కదా. సో ఇది కూడా అంతే, క్లైమేట్ ఎలా మారిపోద్ది, పొలిటికల్ పార్టీలు వాళ్ళ మెంటాలిటీలు కూడా అట్లానే మారిపోతాయి. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా న్యూట్రల్గా మాట్లాడితే ఇక్కడ ప్రాబ్లం ఉండదు. సో నేను న్యూట్రల్గా మాట్లాడు, ఏదైనా ఒక సొసైటీలో ఉన్న ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని డిస్కషన్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. అలా కాకుండా పర్సనల్ అటాక్స్ అనేది చేస్తేనే ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా. సో ఇవి పర్సనల్ అటాక్స్ చేసిన వాళ్ళందరి మీద కూడా రెడ్ బుక్ అనేది మన లోకేష్ గారు రెడీ చేసి పెట్టుకున్నారు. దాంతోపాటు శ్రీరెడ్డి, అనిల్ కుమార్, తనతో పాటు ఇప్పుడు ఎవరు పోసాని, ఇలా అందరూ కూడా వన్ బై వన్ మొత్తం అందరూ నోటీసులు అయితే ఇచ్చారు. సో శ్రీరెడ్డి అయితే బహిరంగ అనిల్ కుమార్ నాడు ఆశ్చర్యించి జరిగింది, బోరగడ్డ పర్సన్. ఇప్పుడు శ్రీరెడ్డికి అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత తను అపాలజీ చెప్పింది వచ్చి. సో నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే ఏమీ చేయను, సో అప్పుడు నేను ఏదో చేసేసాను, సో మిస్టేక్ అయిపోయింది, ఇకపై నేను చేయను అన్నట్టుగా తను రియాక్ట్ అయ్యింది. సో ఇలా అందరికీ అరెస్ట్ వారెంట్లు అనేది కూడా ఇవ్వడం జరిగింది. విచారణకు అయితే వచ్చిన వాళ్ళు కొంతమంది అపాలజీ చెప్పారు, మిగిలినంత జరుగుతూ ఉంది. సో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద, ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి మీద అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ మీద అవ్వచ్చు, ఆ పొలిటికల్ లీడర్స్, ఇప్పుడున్న గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ మీద ఎవరైతే ఇలా కామెంట్స్ చేశారో వీళ్ళందరి మీద కూడా రెడ్ బుక్ అనేది నోట్ చేశారు. వాళ్ళని ఇప్పుడు ఒక్కొక్కరిని లైన్లో సెట్ చేసేస్తున్నారు, అంటే రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీ పార్టీ మీద ఇలా ఉన్నప్పుడు చేశారో ఆపోజిట్ పార్టీ, అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, అంటే లైక్ తెలుగుదేశంలో కూడా ఉన్నారు కొంతమంది, జనసేనలో కూడా ఉండొచ్చు, కేఏపాల్ పార్టీలో కూడా ఉండొచ్చు. సో ఇలా అందరూ ఉన్నారు కదా, ఆపోజిట్ పార్టీని అన్నప్పుడు కూడా మీరు అదే రియాక్ట్ అయితే న్యూట్రల్గా ఉంటుంది. న్యాయం అనేది ఎప్పుడు కూడా సో సమన్యాయంగా చెయ్యాలి మీరు. ఎందుకంటే ఒక హోదాలో ఉండి సమన్యాయంగా చెయ్యాలి. అప్పుడు రెడ్ బుక్ అనేది ఓన్లీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కాదు అని జనాలకు కూడా తెలుస్తుంది. ఎందుకు అంటే నీ పార్టీలో కూడా తప్పు చేసినా, బయట పార్టీలో కూడా తప్పు చేసినా ప్రశ్నించాలా, ఆ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా. ఇలా చేసినప్పుడే మీరు తీసుకొచ్చిన రెడ్ బుక్ కావచ్చు, దీనికి కానీ ఒక వాల్యూ ఉంటుంది. ఎందుకంటే రెడ్ బుక్ అనేది చాలా బెస్ట్ ఐడియా. ఎవరైతే వాక్ స్వాతంత్రం అనే పేరుతో, అంటే ఏంటది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇవి నేమ్ చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో, సో వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ ఓపెన్ చేసినా సరే ఇవి ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. కామెంట్స్, అరే డబ్బులు ఇచ్చి కామెంట్లు పెట్టేస్తారో, లేదా ఆపోజిట్ తిట్టేస్తారో, సో ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో ఇలాంటిది ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ అవుద్ది. సో సొసైటీకి చాలా మైనస్. కాబట్టి ఈ మైనస్ అనేది ఇప్పటి నుంచి మీరు ఆపడానికి రెడ్ బుక్ అనేది చాలా హెల్ప్ అవుద్ది. కానీ ఇది మీరు సమన్వయంగా ఉండాలి. మీ పార్టీలో కూడా తప్పు చేసినా అదే జరగాల, ఆపోజిట్ పార్టీ కూడా తప్పు చేసినా అదే జరగాల. ఇప్పుడు ఆర్జీవీ లాంటి పెద్ద డైరెక్టర్నే మీరు తీసుకొచ్చి జబ్బని లాగేశారు మొత్తానికి, అతను తప్పు చేశాడు కాబట్టి. అలాగే మీ పార్టీలో ఉన్న, ఏ పార్టీలో ఉన్న ఎవడైనా సరే మీ కెమెరా ముందుకు వచ్చి కంట్రోల్గా లేకుండా మాట్లాడే ఎవరినైనా సరే తీసుకొచ్చి లోపలేసే ఒక సిస్టమ్ రావాలి. ఆ సిస్టమ్ అనేది రెడ్ బుక్తో వస్తుంది. సో ఈ గవర్నమెంట్, తెలుగుదేశం, అదే మన అలయన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతా కూడా దీన్ని అమలు చేసి ఫ్యూచర్లో ఈ కామెంట్ చేసే వాళ్ళు ఇలాంటి బ్యాచ్ అంతా ఎక్కడితోనే ఆపేస్తారని కోరుకుంటున్నా. సో ఇంకా ఇలాంటి అప్డేట్లు అన్నింటి కోసం జేసీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.